ఫ్రెండ్స్, నా ప్రెగ్నెన్సీ సిరీస్లో ఇది వచ్చి ఎపిసోడ్ 21. ఎపిసోడ్ 20లో చెప్పాను కదా, గ్రోత్ స్కాన్ చేసామని. గ్రోత్ స్కాన్ చేసిన తర్వాత అయితే అంతా బాగుందన్నారు. ప్లెజెంట్ కూడా పైకి వచ్చిందన్నారు. బేబీ కూడా అన్నీ బాగున్నాయి. గెయిన్ హెల్త్ కూడా అంతే బాగుందన్నమాట. వెయిట్ కూడా బాగుంది అని అన్నారు. తర్వాత నేనేం చేశానంటే ధనలత హాస్పిటల్ చూపెడతాను కదా, అక్కడి నుంచి అయితే గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వెళ్ళిపోవాలని చెప్పాను కదా. అయితే కేజీఎస్లో అయితే స్టార్ట్ చేశాను అనమాట. అప్పటి నుంచి చూపించడం మా ఇంట్లో ఎవరికైతే ఇష్టం లేదు. కానీ నాకేంటంటే ఆల్రెడీ ఇప్పుడే ఇంత ఖర్చు అయిపోయింది, మళ్ళీ ఎందుకు వద్దునే ఇంత ఖర్చు పెట్టడం. ఆపరేషన్ అయ్యిందంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. నార్మల్ అయినా కూడా ఖర్చు అవుతుంది ప్రైవేట్ హాస్పిటల్. గవర్నమెంట్ అయితే అంత ఉండదు కదా. ఇంకా నెక్స్ట్ ఒకటి ఏంటంటే మనకి నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటాయి అన్నమాట. దానికోసం అయితే నేనైతే గవర్నమెంట్ హాస్పిటల్లో చూపెట్టడం స్టార్ట్ చేస్తాను అనమాట. అక్కడైతే ధనలత హాస్పిటల్ అయితే బాగా చూశారు, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే నేనే అనమాట ఇలాగా ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు మరి గవర్నమెంట్ వెళ్ళిపోదామని నేనే ఒప్పుకోలేదనమాట. అయితే నా ప్రెగ్నెన్సీ సిరీస్లో ఏంటంటే మొత్తం 9 monthsలో మా ఊర్లో ఉంటే అందరూ వంటలు తీసుకొచ్చేవారు అనమాట. కానీ నేను ఇక్కడ ఉండిపోవడం వల్ల నాకైతే ఎవరు ఏమీ తీసుకొని రాలేదు. ఇక్కడ ఉన్న అన్నయ్య వదిన అయితే 3 times తీసుకొచ్చారు. అలాగే మా పిన్ని, మా అక్క, అంతే అనమాట. లాస్ట్కి 9th month వచ్చేటప్పటికి మా అత్తగారి ఇంటి నుంచి కూడా వంటలు తీసుకొచ్చారనమాట. 9th month వచ్చేటప్పటికి నేనేంటంటే కొంచెం వాకింగ్ కూడా స్టార్ట్ చేశాను అనమాట. అప్పటి వరకు ఫుల్ బెడ్ రెస్ట్లో ఉండేదాన్ని కదా. ఎందుకంటే బెడ్ రెస్ట్ ఉండాలి, వాకింగ్ చేయకూడదు, అస్సలు కింద దిగకూడదు అని అన్నారు కదా అని నేనైతే అలాగ ఉండేదాన్ని. కాకపోతే ఎప్పుడు గ్రోత్ స్కాన్ చేసిన తర్వాత అంతా బాగుంది అని అన్న తర్వాత నేనైతే అప్పుడు కొంచెం వాకింగ్ అనమాట, ఇంటి దగ్గర అలాగా కొద్దిగా వాకింగ్ చేసినట్టు, కొంచెం పని పాటు చేసినట్టు చేసేదాన్ని అనమాట. అయితే 9th monthకి వచ్చినప్పటికి బాగా గ్రోత్ అయిపోయింది అనమాట బేబీ. దానివల్ల పొట్ట కూడా బాగా కనిపించడం వల్ల అందరూ అన్నారు ఏంటంటే ఆడపిల్ల పుడుతుంది అని అన్నారు. నేనైతే అన్నాను ఏదైనా ప్రాబ్లం లేదు, మంచిగా అయిపోతే చాలా, అంతే. మా ఇంట్లో వాళ్ళు కూడా అదే అనుకున్నారనమాట, ఏదైనా మంచిగా అయిపోవాలని. అయితే 9th month ఎండ్ అయిపోతుంది కానీ నాకు ఇంకా పెయిన్స్ కానీ ఏమీ రాలేదన్నమాట. నాకైతే నార్మల్గా బ్యాక్ పెయిన్ అయితే ఉండేదన్నమాట, అంతే. దానికి మించి ఇంకేమీ రాలేదు. అయితే 9th month ఎండ్ ఎప్పుడు నాకు 27th అనమాట. April 27thలో 9th month కంప్లీట్ అయిపోయి 10th వస్తుంది అనమాట. నాకు డ్యూ డేట్ వచ్చి May 6thలో ఇచ్చారనమాట. అయితే April 26thలో మా కజిన్ అక్క ఒకదే ఉండిందన్నమాట. వాళ్ళు కూడా ప్రెగ్నెంట్ అనమాట. అయితే నా తర్వాత అనమాట ఆవిడ అక్క, దానికేమో April 26thలో పాప పుట్టిందనమాట. అయితే నాకు ఇంకేం డెలివరీ అవ్వలేదు అని ఫుల్ టెన్షన్ పడిపోతున్నాను అనమాట. అలా టైంలో April 27 మార్నింగ్ అయితే ఏం జరిగిందో